ఇంజనీరింగ్ కదా. సో ఇందులో మనకి కొన్ని కీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే ఇచ్చాడు హైడ్రాలజీ. సో హైడ్రాలజీ, హైడ్రాలిక్స్. సో హైడ్రాలజీకి హైడ్రాలిక్స్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. హైడ్రాలజీ అంటే కంప్లీట్గా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పాం, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ అంటే ఒక సిటీకో లేకపోతే ఒక పర్టికులర్ ఏరియాకో డ్రింకింగ్ వాటర్ని ఎలా సప్లై చేయాలి అనే దాని గురించి చెప్పేది వాటర్ సప్లై మేనేజ్మెంట్. అలాగే మనం యూజ్ చేసుకున్న వాటర్ మొత్తం డ్రైనేజ్లో వెళ్ళిపోతుంది కదా, ఆ డ్రైనేజ్ని ప్రాపర్గా ఎలా డిస్పోజ్ చేయాలి, ఇదంతా డ్రైనేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఈ రెండు కాకుండా వాటర్ని ఎలా ట్రీట్ చేయాలి, క్లీన్ వాటర్ ఎలా చేయాలి, ఏ విధంగా మనం వాటర్ని యూజ్ చేసుకోవాలి, ఇలాంటి థింగ్స్ అన్నింటి గురించి చెప్పే స్టడీని మనం హైడ్రాలజీ అంటాం. ఓకే, హైడ్రాలజీ అంటే కంప్లీట్గా నేను ఏదైతే చెప్పానో వాటర్ డిస్ట్రిబ్యూషన్ గురించి కానీ, దాని మెయింటెనెన్స్ గురించి కానీ, దాని సప్లై గురించి కానీ చెప్పేటటువంటి స్టడీని మనం హైడ్రాలజీ అంటాం. మరి హైడ్రాలిక్స్ అంటే ఏంటి అని అంటే, సో హైడ్రాలజీ కూడా ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ సెక్టారే. సో దేని గురించి చెప్తుంది హైడ్రాలిక్స్ అనేది అంటే ఫ్లూయిడ్స్ యొక్క నేచర్ గురించి చెప్తుంది. దేని గురించి చెప్తుందమ్మా? నేచర్ ఆఫ్ ద ఫ్లూయిడ్. మీకు ఫ్లూయిడ్స్ అంటే ఏంటో తెలుసు కదా. ఫ్లూయిడ్స్ అంటే ఏంటి? వాటర్, ఇంకా ఏమొస్తాయి ఫ్లూయిడ్స్లో? ఆయిల్స్. సో ఇవన్నీ కూడా మనకి ఫ్లూయిడ్స్లోకి వస్తాయి. సో వీటి యొక్క నేచర్ గురించి చెప్తుంది. లైక్ ఇప్పుడు సపోజ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, అది ఓడర్లెస్, టేస్ట్లెస్, కలర్లెస్ అనో, లేదా ఆయిల్ గురించి తీసుకుంటే అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది, ఎక్కువ ఫ్లో అవ్వదనో. సో ఇలా దాని కంప్లీట్ నేచర్ అండ్ బిహేవియర్ గురించి చెప్పేటటువంటి దాన్ని మనం హైడ్రాలిక్స్ అంటాం. హైడ్రాలజీ వేరు, హైడ్రాలిక్స్ వేరు. ఓకే, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి, మిక్స్ చేసుకోకండి. హైడ్రాలజీ అంటే ఏంటి? ఓన్లీ వాటర్ గురించి, దాని డిస్ట్రిబ్యూషన్ గురించో, మెయింటెనెన్స్ గురించో, ప్రాపర్గా దాన్ని డిస్పోజ్ చేయడం గురించో, వేస్ట్ వాటర్ని, సో దీని గురించి చెప్పే స్టడీని హైడ్రాలజీ అంటారు. హైడ్రాలిక్స్ అంటే ఫ్లూయిడ్స్ యొక్క బిహేవియర్, దాని నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదే హైడ్రాలిక్స్ అన్నమాట. ఓకే, సో